अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిస్వాక్ అనే ఈ యొక్క పదం మనం వినే ఉంటాం. ఇస్లాంలో మిస్వాక్ అంటే పండ్లు తోముకోవటం లేదా నోటిని శుభ్రపరచుకోవటం. ప్రతి నమాజ్కి ముందు వజూ ఎలాగైతే చేస్తామో అలానే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ప్రతి నమాజ్కి ముందు కూడా లేదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా రాత్రుల్లో పడుకునే ముందు కానీ ఉదయం లేచిన తర్వాత కానీ నమాజులకు ముందు కానీ ఈ విధంగా మిస్వాక్ని ఒక పుల్ల ద్వారా పండ్ల పుల్ల ద్వారా ఈ విధంగా ఆయన అల్హమ్దులిల్లా తన యొక్క నోటిని మరియు పండ్లని శుభ్రం చేసుకునేవారు. మరి దీని ద్వారా అనేక రకాల సైంటిఫిక్ ఆరోగ్యకరమైనటువంటి అనేక లాభాలు ఉన్నాయని, ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఇవి ఎంతో లాభదాయకమని చెప్పడం జరుగుతూ ఉంది. వీటిల్లో చూసినట్లయితే వీపును బలపరుస్తుంది అంటూ, కంటి చూపును మెరుగుపరుస్తుంది అంటూ, కడుపును ఆరోగ్యానికి పునరుద్ధరిస్తుంది అని, ఇంకోటి తలలోని సిరలను ఉపశమనం చేస్తుందని, శ్లేషం తొలగిస్తుంది అంటూ, వివేకాన్ని పెంచుతుంది, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది, తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది, ప్రారంభ వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది, మనసుకు పదును పెడుతుంది అంటూ ఇలాంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మిస్వాక్ యొక్క ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి కెమికల్ లేకుండా పండ్ల పుల్ల ద్వారా, మిస్వాక్ పుల్ల ద్వారా అనేక లాభాలు ఉన్నాయంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీకు తెలిసిన ఏవైనా సైంటిఫిక్ ఆధారాలు కనుక ఉంటే వాటిని కూడా, ఆధ్యాత్మికపరమైనటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఏది ఏమైతేనేమి, ఎవరైతే ఖురాన్ మరియు సున్నతుల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ సరైన ఆరోగ్యాన్ని, జీవన విధానాన్ని ప్రసాదించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిపై శాంత సౌఖ్యాలు కురిపించమని, మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.